నమస్తే రైతు సోదరులకు. ఈరోజు వడ్లు తూర్పాలు పడుతున్నాము. మబ్బు అవుతుంది కాబట్టి తుఫాలు పడతాను, తొందరలో బస్తాలు నింపుకోవాలి. వాన ఉన్నదట, అందుకని తుఫాలు పట్టుకొని బస్తా నింపుకోవాలి. ఈ దుబ్బ ధూళి అంతా శుభ్రం చేసుకోవాలి నీట్గా. వడ్లను మనం తినే వడ్లు కాబట్టి నీట్గా చెత్త చెదారం ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వడ్లు ధాన్యం మనం తినే వడ్లు ఎకరం వేసిన అందులో మనం తినడానికి శుభ్రంగా నీట్గా చెత్త చెదారం లేకుండా నీట్గా చూసుకోవాలి. వాన ఉన్నదట, తుఫాను ఉన్నది కాబట్టి తొందరలో తుఫాలు పట్టుకొని బట్టలు నింపుకొని ఇంటికి పెట్టుకోవాలి. గాలి బాగా వస్తున్నది, అందుకని తుర్పాలు పట్టేస్తున్నాం. ఇప్పుడు ఫ్యాన్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఫ్యాన్ కంటే గాలి వేగంగా ఉన్నది, అందుకని తుర్పాలు పట్టేస్తున్నాం తొందరలో కావాలని. గాలి సూపర్గా వస్తున్నది నీట్గా. గాలి దేవుడు అంటే మనకు పేదోళ్ళకు సహాయపడతాడు. బాగా డబ్బులు ఉన్న అయితే ఫ్యాన్ వేసుకుంటారు, దర్జాగా కూలీలు పెట్టుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ మన చింటి రైతులు ఇట్లా గాలి పడి తుర్పాలు పట్టుకుంటారు. గాలి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా తుర్పాలు పట్టను. నిన్న మొన్న గాలి కోసం చూసినాం, గాలి రాకపోవడం వలన నిన్న పట్టలేదు. ఇవాళ ముబ్బు అవుతుంది, బాగానే గాలి వస్తున్నది, అందుకని తుర్పాలు పట్టిస్తున్నాం. గాలి కూడా బాగా ఫుల్గా వస్తున్నది.
బావి మోటార్ కూడా ఇప్పుడు అందులో మాదిరిన వేసిన కాబట్టి ఇక తొందరగా తడపాలని, అది తడిపేస్తే తొందరగా మొలకెత్తుతుందని ఆ పని ఈ పని కూడా తుర్పాలు పట్టుడు కూడా అవుతుంది. 2 పనులు ఒకేసారి అవుతుందని దానికోసం సపరేట్ రావాల్సిన అవసరం లేదు. ఈ పని ఆ పని ఒకేసారి అయిపోతున్నది. అందుకని మోటార్ వేసినాం, ఇటు తుర్పాలు పడుతున్నాం. నాతో పాటు ఇక పక్క ఉన్న వరి పొలం చేను వాళ్ళు కూడా తుర్పాలు ఇవ్వాలని పడుతున్నారు. వాళ్ళు కూడా ఈ గాలి బాగా వస్తున్నది కాబట్టి ముబ్బు అవుతుంది, అందుకనే తుర్పాలు వాళ్ళు కూడా పట్టుకుంటారు పక్క మరి. తుర్పాలు పట్టడం ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది. దాని తర్వాత అయిపోయిన వెంబడే బట్టలు తీసుకొచ్చి నింపుకుని ఇంటికి తీసుకుపోతారు సాయంత్రం.